తెలంగాణలో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూరియా సరఫరాపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు 12% నుంచి 40% వరకు పెరిగినప్పటికీ దేశీయంగా ఎరువుల ధరలను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. రానున్న వానాకాలం సీజన్ ప్రారంభంకు ముందు దేశంలో సరిపడ నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 61.14 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 5.92 లక్షల టన్నుల అధికం. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పటికీ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం వల్ల ఓడరేవులకు ఇప్పటికే 10 లక్షల టన్నుల యూరియా చేరుకుంది. దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా 23% పెరిగి రోజుకు 67,000 టన్నులకు చేరడం గమనార్హం. ఎరువుల తయారీకి కేంద్రాలకు సహజ వాయువులు నిరంతరాయంగా సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే తెలంగాణలో కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ కు సుమారు 10.50 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ సీజన్ ముందుగానే ప్రారంభం కావడంతో ఏప్రిల్ నుంచే బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జూన్ తర్వాత తలెత్తే డిమాండ్ ను తట్టుకోవడానికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.